ఇవాళ ఆగమేఘాల మీద అందరి ఆమోదం మేరకు అందరూ చేస్తున్నటువంటి డిమాండ్ల మేరకు మేము జనాభా గణనలో కులగణన చేస్తామని చెప్తా ఉన్నారు. అందుకోసం మేమేమంటున్నామంటే జనాభా గణనలో కులగణన చేయాలన్నప్పుడు కులగణనకు సంబంధించినటువంటి ఈ మెథడాలజీని ఎవరు తయారు చేస్తారు, ఎక్స్పర్ట్స్ని ఎట్లా నియమిస్తారు, దీనికి 24/7 ఏ మంత్రిత్వ శాఖ దీని మానిటరింగ్ చేస్తుంది, ఇందులో ఏ కమిటీస్ వేస్తారు, తర్వాత మీరు ఎలాంటి టూల్స్ వాడతారు, ఎలాంటి సాఫ్ట్వేర్స్ వాడతారు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పాలి కదా. మెథడాలజీ నుండే మీరు స్పష్టమైనటువంటి ఆలోచనతో లేకపోతే ఎన్యుమరేటర్స్కు సంబంధించినటువంటి కరదీపికలు ఏదో ఎన్యుమరేటర్స్ గైడ్స్ కావచ్చు, లేకపోతే వారికి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి విధానం కావచ్చు, లేకపోతే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి కుల జాబితాలను దానిలో పొందుపరిచే విధానం కావచ్చు, ఆ ట్యాబ్సా మొబైల్ యాప్సా ఎట్లా నింపుతారు అనేటువంటిది, నింపినటువంటిది వెంటనే ఏ విధంగా సర్వర్కి వస్తుంది అనేటువంటిది ఇది చాలా స్పష్టంగా కరాఖండిగా పూర్తి సమన్వయంతో జరగాలి. ఒకవేళ జరగకపోతే ఏమున్నది, 2011 సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఎట్లయితే ఏళ్ల తరబడి చేసిన తర్వాత 5,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నిరుపయోగం అయిందో ఇది కూడా నిరుపయోగం అవుతుంది. కాబట్టి పూర్తి సమన్వయంతో దీనికి సంబంధించి అందుకోసమే చాలా కాలంగా ఆనాటి నుండి ఈనాటి వరకు, ఆనాడు కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారు మేమంతా కూడా వారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారిని కలిసి ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ కావాలని కోరాం. ఇవాళ మంత్రిత్వ శాఖ యొక్క అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణన చేస్తారు, జనాభా గణనలోనే వాళ్ళ కులాన్ని గణిస్తారు, అది ఆ లెక్కలు ఉంటాయి. ఇవాళ కావాల్సింది ఎవరికయ్యా అంటే బీసీలకు. ఈ బీసీల గణనను మేము ప్రత్యేకంగా చేపడుతున్నప్పుడు ఒక ఓబీసీ మినిస్ట్రీని పెట్టి, ఓ మంత్రి గారిని పెట్టి, ఒక క్యాబినెట్ స్టేటస్ ఇచ్చి వారి ద్వారా వారిని ఒక పూర్తి స్థాయి డెలిగేట్ చేసి వారికి ఈ సెన్సస్ డిపార్ట్మెంట్కు మధ్య ఒక అనుసంధానం ఏర్పరిచి ముందుకు పోతే ఇది సక్సెస్ఫుల్గా ముందుకు వస్తుంది. ఎస్, అంటే అల్టిమేట్గా ఇది యూస్ఫుల్గా ఉండాలనేదే మెయిన్ మోటోగా ఉండి పని చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మీరు చెప్పినంత కాలం అంతా కూడా కాలయాపన జరిగింది, ఎక్కడ కూడా అవి యూస్ఫుల్గా కాలేదంటే ఆ కాలం అంతా కూడా బీసీలు నష్టపోయినరని అర్థం. అదే దశాబ్దాలుగా మనం నష్టపోయినాం. ఇవాళ మీరు కులగణన చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు, మేమందరం స్వాగతించాం. ఇది బీసీల చిరకాల యొక్క డిమాండు, ఇన్నాళ్లకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేలు జరగబోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ 75 ఏళ్ల తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు 4,000 కులాలలో 3,500 కులాలు ఎక్కడున్నాయో మనకు తెలియదు. సంచార విముక్త జాతులు ఉన్నారు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు, విముక్త జాతులు ఉన్నారు, భిక్షాటన చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, అభివృద్ధికి మొత్తం ఆధునిక అభివృద్ధికి పూర్తిగా దూరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అసలు గుడిసెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు, ఆధార్ కార్డులు లేనటువంటి వాళ్ళు, రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు, ప్రభుత్వ పథకాలు అందుకోలేనటువంటి వాళ్ళు, ఇప్పటికి అభివృద్ధి అంటే ఎట్లుంటుందో తెలియనటువంటి వాళ్ళు ఈ 75 ఏళ్ల స్వాతంత్ర ఫలితంగా ఇవాళ మనకు కనబడుతున్నది. ఇది ఒక మన చేదు అనుభవము. రాజ్యాంగం అది కోరుకోలేదు కదా, అంబేద్కర్ గారు అది కోరుకోలే, మహాత్మా జ్యోతిబా పూలే కావచ్చు, రామ్ మనోహర్ లోహియా గారు కావచ్చు, మహానుభావులంతా ఏం కోరుకున్నారు, సమానమైనటువంటి అందరికి కూడా సమానమైనటువంటి హక్కులు రావాలని చెప్పి రాజ్యాంగాన్ని మనందరికి అందిస్తే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ఆదేశిక సూత్రాలు కావచ్చు, అందరికీ సమానత్వం అనేటువంటి ఆ ఆర్టికల్స్ అన్ని కూడా అందులోనే పొందుపరిచారు. కాబట్టి వాళ్ళు మేమేమంటున్నామంటే ఈ యొక్క జాతీయ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి సమన్వయంతో ముందుకు పోవాలి.